హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే నేను రెసిపీ అయితే మీకు పరిచయం చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఆయిల్ అయితే 2 స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. వేయించుకోవాలి పసుపు ఉప్పు. ఎటువంటి తాలింపు గింజలు యాడ్ చేయనక్కర్లేదు. కొంచెం అంతా ఇంగువ యాడ్ చేయాలి. ఈ 3 కూడా కొంచెం వేయించుకొని నేను ఇంగువ అయితే వేసానండి. 3 కూడా నేను వేయించుకుంటున్నాను నూనెలో. తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టిన ములక్కాయలు తీసుకొని అవన్నీ నీట్గా కట్ చేయాలండి. కట్ చేసి కడిగిన తర్వాత మనం వేయించుకున్న పసుపు ఉప్పు ఇంగువలో యాడ్ చేయాలండి ఈ ములక్కాయలు. ఇలా చేస్తే మీరు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారండి. అంత సింపుల్గా ఉంటుంది, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఈ డిష్ అనేది సైడ్కి పప్పులోకి నంచుకోవడానికి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ కర్రీ. మీరు ఒకసారి చేసి చూడండి. చాలా అంటే సూపర్ అంటే అమృతంలా ఉందండి. అంత బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ట్రై చేసి చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ. మీకు కూడా చాలా చూపిద్దామని నేను ఈ వీడియో అయితే తీసానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయాలి. ఒక స్పూన్ వరకు అయితే మిరియాలు తీసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నట్లయితే 1 స్పూన్ వరకు అయితే పెప్పర్ పౌడర్ని అయితే వేయండి. దీనికి ఎటువంటి కారం అక్కర్లేదండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పెప్పర్ పౌడర్ని అయితే నేను వేసుకుంటున్నాను. ఈ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయాలండి. నేను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యాను. ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి మీరు. ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే ఎంతో తొందరగా ఈజీగా అయిపోయే, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అంటే ఇదేనండి, ములక్కాయల ఫ్రై. ఇది సైడ్ డిష్గా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నంచుకోవడానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.